హాయ్ అందరికీ. ఈరోజు నేను శంకు పుష్పాలతో టీ ఎలా చేయాలో చూపిస్తాను ఇందులో. నేను మామూలుగా ఎవ్రీడే తాగుతాను. నిన్న కూడా కూర్చొని ఈ టీ తాగుతుంటే ఆలోచనొచ్చింది. డైలీ ఈ టీ చేస్తున్నాను కదా! దీన్ని ఒక వీడియో చేసి యూట్యూబ్‌లో పెడితే మన సబ్‌స్క్రైబర్స్ కూడా నేర్చుకుంటారు కదా! వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు కదా! వాళ్ళు ఆరోగ్యంగా ఉండి మన వీడియోస్‌ని షేర్ చేస్తారు, లైక్ చేస్తారు, సబ్‌స్క్రైబ్ కూడా చేస్తారు కదా! అనేసి మంచి ఆలోచన కదా! అందుకని ఈరోజు ఈ టీని ఎలా చేద్దాము, నేను ఎలా చేసుకొని తాగుతాను అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకే. రండయితే. దానికి స్టవ్ అంటించి స్టవ్ వెలిగించాలి బాబోయ్! స్టవ్ వెలిగించకుండా టీ చేశారు, చూయించారు అని మళ్ళీ అనకండే. స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఈ ఫ్లవర్స్ వేసుకోవాలి. అండ్ చెప్పడం మర్చిపోయాను. ఈ ఫ్లవర్స్‌ని నేను నిన్న ఈవినింగ్ తెచ్చుకున్నాను మా తోటలోవి. తెచ్చి కరెక్ట్ 4 ఉన్నాయి. వాటిని నాంచాలి. గ్లాస్ ఆఫ్ వాటర్‌లో నైట్ అంతా వీటిని సోక్ చేయాలి. ఇందులో వేసి సోక్ చేసి పక్కన పెట్టేసుకొని మార్నింగ్ టీకి రెడీ అవుతాయన్నమాట. ఆ కలర్ అంతా షేడ్ అయిపోతుంది. సో, మీకు ఎంత టీ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, నేను ఇంకొంచెం ఎందుకంటే వాటర్ మసలే కొద్దీ అబ్జార్బ్ అయిపోతాయి కదా! ఎవాపరేట్ అయిపోయి తక్కువైపోతాయి. సో, అందుకని కొంచెం వాటర్ ఏస్తున్నాను. సో, వీటిని బాగా మరిగించాలనమాట. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం ఇలా టిల్టింగ్ చేస్తూ ఉంటే అయి కొంచెం కదిలి కొంచెం బాగా ఆ కలర్ అవుట్ అవి అందులో ఉన్న రసాయనం అంతా బయటకు రావడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ టీ ఎందుకు తాగాలి అంటే ఈ అపరాజిత శంఖపుష్పాల టీ తాగడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, స్కిన్ చాలా బాగుంటుంది అండ్ ఇండైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అసలే ఈ మధ్య అనుకోని అతిథులు వస్తున్నారు. ఎవరంటారా? అజీర్తి అండ్ ఆయాసం. ఆయాసం అండ్ నీరసం. సో తింటే అరగదు, తినకపోతే నీరసం. అలాంటివి చాలా మందికి అందరికీ వస్తున్నాయి. అసలు వయసుతో పని లేదండి, అవి వచ్చేస్తున్నాయి. అన్ఇన్వైటెడ్ అనమాట. మీరు పిలవాల్సిన అవసరం లేదు. మీకు 35, 40 వచ్చాయంటే వాళ్ళు వచ్చేసి కూర్చుంటున్నారు పైన. సో అందుకని అలాంటివి ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం సో నేను ఇది జస్ట్ ఒక 40 days అవుతుంది అనుకుంటాను ఇది స్టార్ట్ చేసి ఇది. అండ్ ఈ మొక్కలు మా చెట్టుకు ఎప్పుడైతే పూలు పోయడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను కూడా దేవుడికి పెడతాను. దేవుడికి పెట్టేసి కొంచెం డ్రై అవుట్ అవ్వగానే తీసేసి ఇంకా గ్లాస్లో వేసి నీళ్ళేసి నానచోబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ టీ తాగేస్తున్నాను అనమాట. ఎందుకు పడేయడం అనేసి. కంజ్యూస్ అనుకోకండి, బట్ గుడ్ ఫర్ హెల్త్ కదా. చిన్నప్పుడేమో వీటి విలువ తెలవలేదు. అండ్ అక్కడ ఇక్కడ పొదల్లో, కంపల్లో, చెట్లు అక్కడిక్కడ వస్తే ఏదో చూసాము, స్మెల్ చూసేవాళ్ళం, కలర్ బాగుంది, వావ్ ఎంత బాగుంది, బ్యూటిఫుల్ అనేసి తల్లో పెట్టుకోవడమా, అక్కడిక్కడ దేవుడికి పెట్టాలి, ఇది దేవుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్ అని కూడా తెలీదు ఆ టైంలో. తర్వాత అవన్నీ మిస్ అయ్యి ఎప్పుడైతే అమ్మ నాన్నకు దూరంగా వచ్చి బతకడం స్టార్ట్ చేసామో అప్పుడు వాటి విలువ తెలుస్తుంది మనకి కదా. సో అలా తెలుసుకున్నాను అనమాట. సో ఇది అయిపోయింది, టెల్టింగ్ అయిపోయింది. సో దీన్ని స్టాప్ చేద్దాము. సో అపరాజిత వల్ల యూజెస్ ఇన్ని ఉంటాయి అని అసలు ఎప్పుడైనా తెలిసి నాకైతే తెలియలేదండి. నాకైతే తెలియలా. నేను తర్వాత ఈ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చాక ఈ ఫ్లవర్స్ చూడడం స్టార్ట్. అసలు అంతెందుకండి, కాకిని చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? ఒక కాకి కనిపించట్లేదు నాకు బెంగుళూరులో. మా ఇంటి దగ్గర మా అపార్ట్మెంట్‌లో. కాకి మొన్న ఏంది ఇది రథసప్తమి రోజు కాకి వస్తే కాకికి కొంచెం ఏదైనా పెడదామని చూస్తే ఒక కాకి లేదు. అపార్ట్మెంట్‌లో అన్నీ పావురాలే. అట్లా తయారైంది. అందుకే కొన్నిటి విలువలు మనకు దగ్గరున్నప్పుడు తెలీదు. అమ్మ నాన్నలకు దూరం అయితేనే అన్నీ ఒక్కొక్కటి మిస్ అవుతా ఉంటాము, తెలుస్తది. సో, ఇప్పుడు అపరాజిత ఈ శంకు పుష్పాల టీకొస్తే ఇదయింది. దీన్ని మనం ఒక వెజిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దీనిలో ఫస్టు కొంచెం లెమన్ ఏసుకోవాలి. మీకెంత లెమన్ కావాలంటే అంత.
కొంతమందికి పులుపు పడదు, కొంతమంది ఎక్కువ పులుపు తింటారు. నాకు పులుపు ఎక్కువ పడదు. సో, నేను జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఏసాననమాట. సో, దాని తర్వాత దానిలోకి కొంచెం హనీ తీసుకోవాలి. హనీ మీకు మీ ఇష్టం. మీరు ఎంత తింటే అంత. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే యూజువల్‌గా ఎక్కువే తింటాను. సో, నేను ఆల్మోస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను. ఇంకొంచెం కూడా తీసుకుంటాను. నాకు హనీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు చెట్ల నుంచి మామిడి చెట్టు నుంచి మా నాన్న తీసిస్తే అలాగా తినేదాన్ననమాట. సో, ఇంకొంచెం అండ్ ఈ హనీ ఏదైతే ఉందో ఇప్పుడు నేను తీసుకున్నాను. ఇది మా అపార్ట్మెంట్‌లో మా తేనెటీగలు ఇచ్చిన హనీ. ముఖ్యంగా మా బ్లాక్ మాది 4థ్ ఫ్లోర్ అయితే 5థ్ ఫ్లోర్‌లో ఇచ్చిన ఆ హనీ హైవ్ ఉండింది. దానివల్ల వచ్చిన హనీనే ఇప్పుడు మేము యూజ్ చేస్తున్నాము. అసలు బాగుంది కదా ఫీలింగు. మన ఇంటి వెనుక పట్టిన హనీని మనం వాడడం అంటే ఆ ఫీలింగే వేరబ్బా! చాలా బాగుంది. సో, ఇప్పుడు ఇందులో లెమన్ ఏసాను అండ్ హనీ వేసాను. దీంట్లో మనం ఈ టీ ఉంది కదా! టీ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. బట్ కేర్‌ఫుల్, నేను దీన్ని గ్లాస్ వాడుతున్నాను. మీరు గ్లాస్ వాడేటప్పుడు ఈ ఏదైతే లిక్విడ్ ఉందో దాన్ని కొంచెం సేపు ఒక 5 మినిట్స్, 2 మినిట్స్ బయట ఉంచాలి. డైరెక్ట్‌గా స్టవ్ నుంచి తీయగానే ఈ గ్లాస్‌లో వేయకూడదు. గ్లాస్ బ్రేక్ అవుతుంది. గ్లాస్ అనేది హీట్‌కి టాలరేట్ అవ్వదు కదా! సో, అందుకని టీ ఈజ్ రెడీ. ఇలా ఎందుకు అయిందంటారా? కలర్ చేంజ్ అయింది చూసారా? బికాస్ పీహెచ్ లెవెల్స్ చేంజ్ అయ్యాయి. బికాస్ మనం ఇందులో లెమన్ ఏసాం కాబట్టి. లెమన్ వల్ల ఇది ఈ కలర్ వచ్చింది. సీ బాగుంది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బట్ మోర్ ఓవర్ ఇది గుడ్ ఫర్ హెల్త్. మనకు గుడ్ ఫర్ హెల్తే ముఖ్యం. అండ్ ఇందులో లెమన్ వేయలేదు. ఇంకొంచెం ఉంది చూడండి. ఇది ఈవినింగ్ అవుతుంది. ఇందులో లెమన్ వేయలేదు కాబట్టి దీని న్యాచురల్ కలర్ ఉంది. ఈ అపరాజిత ఫ్లవర్స్‌ని ఫుడ్ కలర్స్ కూడా వాడతారు అండ్ డైయింగ్‌కి కూడా వాడతారు అండ్ హెల్త్‌కి కూడా వాడతారు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా? చిన్నప్పుడు అసలు ఇవన్నీ తెలిసేవా మనకి? నాకైతే తెలిసేది కాదండి. నేనెప్పుడు వీటి మీద ఫోకస్ చేయలేదు. ఎందుకంటే మనకు ఫ్రీ అవైలబుల్ కదా! వెళ్తుంటే అలా దారిలో ఉండేది. అదే ఇదేదో బావుందే అనేసి ఫ్లవర్ తెంపుకొని స్మెల్ చూసి అటు పెట్టి, ఇటు పెట్టి పెట్టేసేవాళ్ళం. సో, ఇంకో విషయం ఏంటంటే నేను సో, మా చెట్టుకి అక్కడ తోటలో సీడ్స్ వచ్చాయి. తోటలో సీడ్స్ వచ్చాయనేసి తెచ్చారనమాట. ఇవి ఎందుకంటే ఇక్కడ ఇంటి దగ్గర బాల్కనీలో పెట్టడం కోసం. సో, ఇంటి దగ్గర బాల్కనీలో కూడా పెడితే ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి కదా! సో, ఎక్కువ ఫ్లవర్స్ వస్తే దేవుడికి పెట్టేసేయొచ్చు. ఇక్కడే తొందరగా చెట్టు నుంచి ఇలా తీసి ఇలా దేవుడికి పెట్టేయొచ్చు. శంకు ఫ్లవర్స్ అంటే ఓం నమః శివాయకి చాలా ఇష్టమంట. గణేషకి చాలా ఇష్టమంట. విష్ణుకి అందరూ దేవతలకి చాలా ఇష్టమంట ఈ శంకు పుష్పాలు. అపరాజిత అంటారంట వీటిని. చాలా అసలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పవర్‌ఫుల్ ఫర్ హెల్త్. చాలా చాలా. సో, అందుకని ఈ ప్లాంట్‌ని పెట్టేటప్పుడు కూడా ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ప్లాంటింగ్‌కి అండ్ ప్లాంట్ వచ్చాక ఫ్లవరింగ్ కూడా ఎలా అయింది ఏంటన్నది నేను ఇంట్లో అపార్ట్మెంట్‌లో పెట్టినప్పుడు ఐ విల్ టేక్ దట్ అనదర్ వీడియో. ఇప్పటికైతే టీ రెడీ అయిపోయింది. సో, 8:20 నౌ. 20 మినిట్స్ పట్టింది నాకు ఈ వీడియో తీసి ఈ టీ కలుపుకొని తాగడానికి. సో, గుడ్ డే టు యూ. అండ్ మీరు కూడా ఈ టీ చేసుకొని తాగి హెల్తీగా ఉండండి. మీ అనుకోని అతిథులైన అజీర్తి, ఆయాసం, నీరసం లాంటి వాళ్ళని ఇలాంటి టీతో కంట్రోల్ చేయొచ్చు. తెలిసిందా మరి? ట్రై ఇట్. అపరాజితాలు చాలా దొరుకుతాయి. ఓకే. టీ బాగుంటుంది. గుడ్ ఫర్ హెల్త్. థ్యాంక్ యూ.